హాయ్, దిస్ ఇస్ వేద. ఈరోజు మనం నియోపోలిస్లో ఉన్న మై హోమ్ నిషిద చూడటానికి వెళ్ళామండి. ఎందుకు చూడటానికి అంటారేమో, ఏం లేదండి, కరెక్ట్గా ఒక 3-4 డేస్ బ్యాక్ నాకు బాగా తెలుసున్న ఆవిడ నాకు ఫోన్ చేసి, వేద గారు మై హోమ్ నిషిద ఉంచమంటారా తీసేయమంటారా అని అడిగారు. అడిగినప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్గా కొన్నేవో పాయింట్స్ చెప్పేశాను తనకి. చెప్పేసాక కరెక్ట్గా 3-4 డేస్ పైకి అనిపించింది, ఎక్కడికో వెళ్తున్నాను ఆన్ ద వేలో. సో అనిపించింది, చెప్పాను కదా ఇంకొద్దిగా నేను ఇంకొద్దిగా ఈ రోజునున్న సిచ్యువేషన్ అనలైజ్ చేసి చెప్పాలి అని చూడటానికి వెళ్ళాను అనమాట. చూడటానికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మనకి మోడల్ ఫ్లాట్ రెడీ చేసే ఉంది. సో అది చూసి ఆ ఇంటీరియర్స్ అవి అసలు ఎలా చేశారు, ఇప్పుడు మనకి నెక్స్ట్ కొంతమంది అప్రోచ్ అవుతున్నారు, హ్యాండ్ ఓవర్ టైంకి మనం ఎలా చేస్తే బెటరు అనేది ఒక ఐడియా కూడా ఓనర్స్కి ఇవ్వాలి కదా. యూఎస్లో ఉంటే ఏంటి, మళ్ళీ యూఎస్ నుంచి వచ్చేస్తున్నారంటే ఏంటి, అసలు లేటెస్ట్ ఇంటీరియర్స్ ఏంటి అనేది కూడా కొంత ఐడియా వస్తుందని ఈ వీడియో చేయటం జరిగింది. సో ఇవాళ వెళ్ళటం వల్ల చాలానే ఉపయోగపడింది. ఏంటంటే కొత్తగా చేసిన ఇంటీరియర్స్ చూడటం జరిగింది. అలాగే మనం ఎవరైతే క్లయింట్ అనటం కంటే కూడా నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. వాళ్ళు అడిగారు, బట్ వాళ్ళు ఇది నేను చేస్తానని కూడా ఎక్స్పెక్ట్ చేసుండ్రు. బట్ మీతో పాటు ఆవిడ కూడా చూస్తారు, ఏం లేదండి, ఆవిడ ఉంచుకోవచ్చా తీసేయచ్చా అని అడిగారు. దిస్ ఇస్ ఆల్మోస్ట్ 4 crores ప్రాజెక్ట్. సో వాళ్ళది. సో 4 crores దానికి నేను ఏదో పెద్ద మనకేదో ప్రో అన్నట్టుగా చెప్పేయకూడదు కదా అని అనిపించి నేను చూసి దాన్ని కొద్దిగా అనలైజ్ చేసి అసలు తన ఫ్లోర్ ప్లాన్కి ఇక్కడున్న ఇంటీరియర్స్ ఫ్లోర్ ప్లాన్ చూస్తే దీనికి అనుగుణంగా ఎలా చేసుకోవచ్చు, వాళ్ళు రెంట్కి ఇస్తే బెటరా, ఇవన్నీ కొద్దిగా ఆలోచించాను. ఈ వీడియో చేసినంతసేపు ఓన్లీ ఆ ఒక్క పర్సన్ గురించి ఆలోచించి చేయటం జరిగింది. సో యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే అసలు హ్యూజ్ రేంజ్లో కట్టేస్తున్నారండి. ఎలా చెప్పాలంటే అసలు బాల్కనీ అయితే, యూటిలిటీ ఏరియా అయితే అసలు చాలా పెద్ద సైజుల్లో ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ అంతా కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ 4,000, 5,000, 8,000 ఎస్ఎఫ్టీ వస్తున్నాయి. సో నెక్స్ట్ వీడియో కూడా మంచి ప్రాజెక్ట్ ఉంది, బట్ ఆ వీడియో కూడా కొద్దిగా లేట్ అయింది. ఈ కమింగ్ సూన్ ఆ వీడియో కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఇంటీరియర్స్ అయితే చాలా 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 బాగుంది అనిపిస్తుంది అనమాట. ఇలాంటి ఇల్లు అవి చూసినప్పుడు ఒక ఇల్లు ఇలాంటిది ఉంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది. ఎంత బాగుందంటే ఇంటీరియర్స్ అయితే నాకైతే చాలా నచ్చింది. అఫ్ కోర్స్ మీకు లేటెస్ట్గా చాలా ఇంటీరియర్స్ చాలా మంది వచ్చారు. సో ప్రతి ఒక్కళ్ళది ఒక యూనిక్ ఉంటుంది. నాకు ఇంటీరియర్స్ చూసినప్పుడల్లా నాకు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట. ఆ క్రియేటివ్ది చాలా నచ్చుతుంది, నాకు పర్సనల్గా ఇష్టమైన పని అనమాట. సో ఒక్కొక్కళ్ళు ఒక్కో ఇంటీరియర్స్ ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారంటే, దానితో పాటు ఓనర్ కనుక మనకి ఇంట్రెస్ట్ ఉండి దగ్గరుండి చేయించుకోగలిగితే చాలా బాగుంటుంది. సో ఇదనమాట దీని గురించి చెప్పాలనుకుంది. ఏంటంటే మై హోమ్ నిషిదాలో ప్రాపర్టీ ఉంచుకోవచ్చా తీసేయచ్చా అనే క్వశ్చన్ కోసం మనం వెళ్ళినప్పుడు తీసిన వాళ్ళ మోడల్ ఫ్లాట్ది తీసా అనమాట. థ్యాంక్ యూ సో మచ్.